ఈరోజు ఒక వాక్యం మీ అందరితో మాట్లాడతాను. నిర్ణయం కోసం మాట్లాడతాను. దేనికోసం మాట్లాడుతున్నాను? నిర్ణయం. గట్టి మాట్లాడండి. నిర్ణయం కోసం, డెసిషన్ మేకింగ్. నూతన సంవత్సరంలో నిర్ణయాల కోసం మాట్లాడుతున్నాను. గమనించండి, మనమందరము కూడా నూతనమైన సంవత్సరం అడుగు పెట్టినప్పుడు చిన్నప్పటి నుంచి మనం వినే సాధారణమైన మాట ఏంటంటే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అని వింటూ ఉంటాం. అనగా కొత్త సంవత్సరం ఒక తీర్మానాలు. ఈ సంవత్సరం ఈ రీతిగా ఉంటాను, ఈ సంవత్సరం ఈ రీతిగా పాటిస్తాను, ఈ సంవత్సరం ఈ రీతిగా నా జీవితాన్ని కొనసాగిస్తాను, నా ఫుడ్ హ్యాబిట్స్ అనగా నేను తిండి తినే పరిస్థితులు కావచ్చు మార్చుకుంటాను, టైమింగ్స్ మార్చుకుంటాను, వ్యాయామం చేస్తాను, తర్వాత బైబిల్ చదువుకుని అలాగా కొత్త కొత్త రిజల్యూషన్స్ అందరూ కూడా తీసుకుంటూ ఉంటాం. గమనించండి, అది తీసుకోవడం తప్పులేదు, ఖచ్చితంగా తీసుకోవాలి, దాన్ని పాటించాలి, దాని యందు మీరు ఎదగాలి. అయితే కొన్ని ఆత్మీయమైన నిర్ణయాలు ఈ దినమును మీ అందరితో మాట్లాడడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని మీరు కలిగి ఉండాలి. బహుశా 2024 సంవత్సరంలో కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల నీ జీవితము నష్టంలోకి వెళ్ళి ఉండొచ్చేమో. ఈ 2025 సంవత్సరంలో, ఈ 2025 సంవత్సరంలో ప్రారంభంలోనే దేవునికి ఒక అద్భుతములు చేయాలి అంటే, నీకు ఒక కార్యము చేయాలంటే నీ నిర్ణయము అనేది చాలా అవసరం. గమనించండి, జీవితము బాగుండాలంటే మన నిర్ణయం కూడా సరిగ్గా ఉండాలి. మన జీవితంలో అన్ని విధాలు కూడా కొనసాగాలంటే కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకుంటేనే జీవితాలు బాగుంటాయి. చాలామంది కూడా వివాహాలు జరిగిన తర్వాత నేరగపోయి చేసుకున్నాను రా బాబు, నేరగపోయి ఇలాంటి దాన్ని ఇంటికి తెచ్చుకున్నాను, నేరగపోయి ఇలాంటివన్నీ తెచ్చుకున్నాను అని చెప్పేసి వాళ్ళ నిర్ణయాన్ని చాలామంది కూడా తప్పు పెడుతూ ఉంటారు. ఉద్యోగులు అనవసరంగా చేయలేను, ఈ వ్యాపారం అనవసరంగా ప్రారంభించి మొత్తం డబ్బునంతా కూడా పాడు చేస్తున్నానని చెప్పి వాళ్ళ యొక్క నిర్ణయాల్ని చాలామంది కూడా తలంచుకొని బాధపడుతుంటారు. గమనించండి, మీ నిర్ణయం ఏదైతే ఉంటుందో జీవితంలో చాలా ఒక కీ రోల్, అంటే ఒక ప్రాధాన్యత అనేది చేస్తూ ఉంటుంది. కనుక నిర్ణయము తీసుకునేటప్పుడు 10కి 100 సార్లు ఆలోచించాలి. నిర్ణయము తీసుకునేటప్పుడు ఇది కరెక్టా కాదా, ముందుగా ఇది దేవుని చిత్తమా కాదా, ఇది నాకు అనుకూలంగా ఉంటుందా లేదా, ఇది చేస్తే నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఈ పనులు చేస్తే నా కుటుంబం ఎలా ఉండబోతుంది, ఈ రీతిగా వెళ్తే నా జీవితము, నా కుటుంబ జీవితం, నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా తల్లిదండ్రులు ఆనందిస్తారా లేదా అని చెప్పి మీరు ఆలోచన చేసుకుంటూ మీ జీవితంలో నిర్ణయములు తీసుకొనగలిగినట్లయితే దానికి రుచి మీరు అందరూ కూడా చూడగలుగుతుంటారు. తండ్రి యేసు ప్రభువుని లోకానికి పంపి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. కనుక ఈరోజు మనం అందరం కూడా సజీవులుగా ఉన్నాం, సజీవులుగా దేవుని ఆరాధిస్తున్నాం. లేకపోతే మరణంలో అనగా మృతుల్లో, అనగా పాపం అనే మృతుల్లో మన అందరం కూడా ఎప్పుడో కొట్టుకొని పోయేవాళ్ళం. కానీ ఈరోజు మనందరము కూడా దేవుని యందు ఆత్మీయంగా సజీవులుగా జీవిస్తున్నామంటే, దేవుని యొక్క కార్యములు మనం చూడగలుగుతున్నామంటే, ఆయన అద్భుతములన్నీ కూడా తేటారా మనం చూడగలుగుతున్నామంటే తండ్రి ఆ దినమున 2000 సంవత్సరముల క్రితము తండ్రి తీసుకున్న నిర్ణయం వల్లే ఈరోజు మన అందరము కూడా బ్రతికున్నాం. గమనించండి, నిర్ణయము అనగా డెసిషన్ అనేది జీవితంలో చాలా అవసరం. ఈరోజు కొన్ని నిర్ణయాల కోసం మీ అందరికీ చెప్తాను. నేను 5 నిర్ణయాలు ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కటి కూడా సమయపూర్వకంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి నిర్ణయం దయచేసి అందరూ కూడా చూద్దాం. మన జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటే దయచేసి తెరవండి కీర్తన గ్రంథము 40వ అధ్యాయము, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 4వ వాక్యము చదవండి. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారునైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. చాలు. మొట్టమొదటిగా మన జీవితంలో తీసుకోవాల్సిన మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే, ఫస్ట్ డెసిషన్ ఏంటంటే, నూతన సంవత్సర ఆత్మీయమైన నిర్ణయం ఏంటంటే మొట్టమొదటిగా దేవునికి ఇష్టము లేనివి విడిచిపెట్టాలి. దేవునికి ఏవైతే ఇష్టం ఉండవో, దేవునికి ఏవైతే నచ్చవో, దేవునికి ఏదైతే అసలు అసహ్యంగా ఉంటాయో, దేవుని దృష్టికి ఏదైతే అనుకూలంగా ఉండవో వాటిని విడిచిపెట్టి మన జీవితాన్ని మనం అందరము కూడా కొనసాగించాలి. మన దేవునికి ఏది ఇష్టం? యెహోవా యందు నమ్మకం ఉంచువాడు ధన్యుడు. దేవుని పైన నమ్మకము కలిగి మనందరం కూడా జీవించగలిగినట్లయితే, దేవుని పైన నమ్మకము కలిగి మనందరం కూడా ముందుకు వెళ్ళినట్లయితే, అనగా ఎటువంటి మూఢనమ్మకాలు నమ్మకుండా, ఎటువంటి అన్య ఆచారాలు చేయకుండా, ఎటువంటి పరిస్థితులు అనగా లోకముకి ఇష్టానుసారమైన పరిస్థితులకు వెళ్లకుండా దేవునికి ఇష్టాను ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించగలిగినట్లయితే, నీ జీవితాన్ని నువ్వు చూడగలిగినట్లయితే దేవుని యొక్క అద్భుతాలు మీ జీవితంలో ఖచ్చితంగా చూస్తూ ఉంటాయి.
చెప్పారు. మొట్టమొదటిగా మనం అందరము కూడా దేవునికి ఏవైతే ఇష్టము లేవో, దేవునికి ఏవైతే నచ్చవో, దేవుని వేటినైతే తిరస్కరిస్తారో వాటిని మనం ఖచ్చితంగా విడిచిపెట్టే ప్రయత్నము చేయాలి. బహుశా 2024 సంవత్సరంలో దేవునికి ఇష్టము లేనివి నాకు ఇష్టము అని చెప్పి నువ్వు బహుశా చేసి ఉండొచ్చు. దేవునికి ఇష్టము లేనివి నాకెంతో ఇంపుగా ఉందండి, జల్సాలు చేయడం నాకు ఇంపుగా ఉంది, తర్వాత ఊరి మీద అల్లరి చేష్టలుగా తిరగడం నాకు ఇష్టముగా ఉంది, త్రాగడము నాకు ఇష్టంగా ఉంది, వేరే వాళ్ళతో లోకస్తులతో సహవాసము చేయడం నాకు ఇష్టంగా ఉందని చెప్పి బహుశా ఈ రీతిగా 2024 సంవత్సరంలో కొనసాగించేవేమో. దయచేసి ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు మళ్ళీ అవకాశం ఇచ్చినప్పుడు, ఈ నూతన సంవత్సరంలో ప్రభువు మళ్ళీ తన కృప చేత మళ్ళీ మనం 2025 సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు దేవునికి ఏవైతే ఇష్టము లేవో దాన్ని విడిచిపెట్టే ప్రయత్నము చేయాలి. కింగ్ సోలమన్ బైబిల్లో మహాప్రసిద్ధిగాంచిన ఒక మంచి రాజు. ఆయన కాలంలో ఎటువంటి పేద కొరత అనేది అందరూ కూడా ధనికులుగా దీవించబడ్డారు, అందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు. దానికి గల కారణం ఏంటంటే సొలొమోను అనే వ్యక్తి దేవునికి ఇష్టమైనవే చేసేవాడు, దేవునికి నచ్చినవన్నీ కూడా తృణీకరిస్తూ ఉండేవాడు. కానీ దినములు వెళ్ళే కొద్దీ ఎప్పుడైతే ఈయన దాదాపు 1000 మంది స్త్రీలతో ఒక అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడో, ఆ 1000 మందిలో దాదాపు అన్ని ఆచారాలకు సంబంధించిన స్త్రీలు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఏమొంచి ఈ దేవతను పూజ చేయి, అష్టారోతి దేవతను పూజ చేయి, కెమేష్ అనే ఒక దేవతను పూజ అని చెప్పి ఎప్పుడైతే సొలొమోన్ని పక్కద్రోవ పట్టించారో సొలొమోను జీవితము పెత్తనములోకి వెళ్ళిపోయింది, సొలొమోను జీవితము నాశనంలోకి వెళ్ళిపోయింది, సొలొమోను జీవితం అనేక నష్టాలు ఎదుర్కొన్నాడు. దానికి గల కారణం ఏంటంటే దేవునికి ఏవైతే ఇష్టము లేదో, దేవుడు దేన్నైతే తిరస్కరించాడో వాటినే తన జీవితంలోకి సొలొమోను ఆహ్వానించుకున్నాడు. కనుక రాజుగా ఉండే వ్యక్తి భయంకరమైన పెత్తనాన్ని చూశాడు. గమనించండి, దేవునికి ఇష్టము లేనివి కానీ నీ జీవితంలో ఆహ్వానించుకున్నట్లయితే, దేవునికి నచ్చనివి కానీ నీ జీవితంలో ఆహ్వానించుకున్నట్లయితే నీ జీవితంలో సర్వ విధాలైన కష్టాలు చూస్తారు. జాగ్రత్త. దానియేలు అనే వ్యక్తి ఎప్పుడైతే రాజు దగ్గర ఒక మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకున్నాడో, దానియేలుకి దేవుడు అనగా ఆ రాజు ఇచ్చిన ఒక బంపర్ ఆఫర్ ఏంటంటే, దానియేలు నువ్వెంత జ్ఞానుడవు, నీకింత టెక్నాలజీ తెలుసు, నీకు చక్కగా అన్ని విధాలు కూడా అన్ని విధాలు కూడా విద్య పోషించిన మంచి వ్యక్తివి నువ్వు, గనుక నీకు నేను తినే ఆహారాన్ని నీకు పెడతాను, రాజు భుజించే భోజనం నీకు పెడతామని చెప్పేసి దానియేలు అనగా, ఎవరన్నా ఒకవేళ ఎమ్మెల్యే గారు తినే భోజనం ప్రతిరోజు మీకు పంపుతున్నామండి అంటే పొంగిపోతాం, స్టేటస్లు పెట్టేద్దాం, వాట్సాప్లో పెడతాం, ఎమ్మెల్యే ఫుడ్ మాకు వచ్చింది, ఎమ్మెల్యే గారు మాకు పంపిణీ చెప్తుంటాం. కానీ ఒక రాజు, ఒక దేశపు రాజు దానియేలు దగ్గరికి వచ్చి, నేను ఏదైతే భోజనములు తింటున్నానో, నేను ఏదైతే పానములు స్వీకరిస్తున్నానో అదే నీకు ప్రతిదినము ప్రతి పూట పెడతానంటే దానియేలు దానికి ఒప్పుకోలేదు, తిరస్కరించేశారు. దానికి గల కారణం ఏంటంటే ఆ దినములో రాజు తను తినే ముందు ఆ ఆహారం తీసుకెళ్ళి విగ్రహానికి ప్రతిష్ఠించాడు కనుక అది అపవిత్రమైనది. కనుక నా ప్రాణం పోయినా పర్లేదు, నా కంఠంలో ప్రాణం పోయినా పర్లేదు, కానీ అపవిత్రమైన దాన్ని నేను ముట్టుకోను, అపవిత్రమైన దాన్ని నా జీవితంలోకి రాను అని చెప్పి దానియేలు అన్ని కూడా తిరస్కరించాడు. కనుక దానియేలు జీవితాన్ని దేవుడు ఎన్ని రాజులు మారనగా 5 రాజులు మారిన దానియేలు స్థానాన్ని మట్టుకు ప్రభు మార్చలేదు. హల్లెలూయా. దానికి గల కారణం ఏంటి తెలుసా? ఏదైతే పవిత్రత లేనిది ఉంటుందో, ఏదైతే పవిత్రత పవన్గా అపవిత్రమైనది ఉంటుందో తన జీవితంలోకి రాకుండా దేవునికి ఇష్టానుసారంగా బ్రతికాడు. కనుక దానియేలు జీవితంలో అందరం కూడా అద్భుతాలు చూడొచ్చు. గమనించండి, ఈరోజు బహుశా ఎవరన్నా వచ్చి ఇది తినండి అని చెప్పంటే దాన్ని కొంచెము పక్కన పెట్టడానికి ప్రయత్నము చేయండి. వాళ్ళు ఏదో అనుకుంటారేమో, వాళ్ళు ఏదో చేస్తారేమో అని చెప్పేసి నువ్వు మౌమాట పడి తీసుకున్నట్లయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. దేవుడు ఎప్పుడు కూడా అపవిత్రమైన దాన్ని మీ జీవితంలో రానివ్వకండి, అపవిత్రమైన దాని జోలికి మీరు వెళ్ళకండి. ఏదైతే అపవిత్రంగా అనగా దేవతలకు అర్పించింది కావచ్చు, లేకపోతే మనుషులకు అర్పించింది కావచ్చు, ఏదైతే ఉంటుందో దాన్ని మీరు తినకండి అని చెప్పి దేవుడు తన ఇష్ట ప్రకారంగా తెలియజేశాడు. కనుక ఈరోజు మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు తీసుకోవాల్సిన మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే, దేవునికి ఏవైతే ఇష్టం ఉండవో, దేవునికి ఏవైతే నచ్చవో, దేవుని వేటినైతే తిరస్కరిస్తారో వాటిని మీరు దూరము పెట్టినట్లయితే దేవుడు మీ జీవితం మీకు ఏదైతే ఇష్టమో దాన్ని దగ్గరికి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. గమనించిన దేవునికి ఏదైతే ఇష్టం లేవో దాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేయండి. మొట్టమొదటిగా మనం అందరము కూడా తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, దేవునికి ఇష్టం లేనివి విడిచిపెట్టాలి. రెండోదిగా చూద్దాం, మనము చేయవలసిన రెండో గొప్ప నిర్ణయం చూద్దాం. హెబ్రీ పత్రిక దయచేసి తెరవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
12వ అధ్యాయము 14వ వాక్యము చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. చూడండి, రెండోదిగా మనమందరము కూడా తీసుకోవాల్సిన ఆత్మీయమైన నిర్ణయం ఏంటంటే, గొప్ప నిర్ణయం ఏంటంటే మన జీవితంలో అందరితో సమాధాన పడాలి. ఎవరితో పడాలి? అందరితో. కొందరితోనా? అందరితోనా? మరి గట్టి మాట్లాడరాక చెప్పండి. అందరితో కూడా సమాధానము పడాలి. గమనించండి, రెండోదిగా మనం అందరం కూడా ఆత్మీయమైన నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరితో కూడా సమాధానం పడడానికి ప్రయత్నము చేయండి. 2024 సంవత్సరంలో నీకున్న నోటి దురుసు వల్ల, నీకున్న ఒక అసహ్యమైన కోపము వల్ల, నీకున్న ఆ యొక్క స్వేచ్ఛ వల్ల ఎంతోమందిని మీ మాటల ద్వారా చాలా హర్ట్ చేసి ఉండొచ్చు. ఎంతోమంది మాటల ద్వారా పొడిచి ఉండొచ్చు. వాళ్ళ జీవితంలో సమాధానం లేకుండా, మీ జీవితంలో సమాధానం లేకుండా కొన్ని ఇబ్బందులు ఎదురు ఉండొచ్చు. గమనించండి, పరిశుద్ధ గ్రంథం మనందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, దేవుని యొక్క గ్రంథము మనకి బోధిస్తుంది ఏంటంటే, అందరితోనూ సమాధాన పడండి. యేసుప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అండి, ఆయనకి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు అనేక మంది వచ్చి యేసుప్రభు చెప్పే బోధనను అడ్డుకుంటూ ఉండేవారు. మనలాటోడైతే ఏట్రా నీ పనికి మళ్ళీ నీకు ఇక్కడేట్రా పని, నేను చెప్తానని చెప్పేసి అడ్డుకోవచ్చు. కానీ యేసుప్రభు అలక్క అన్నీ కూడా ప్రేమతో, అయ్యా దయచేసి నా మాట వినండి, నాకు ఇది చేయండి. ఆయన ప్రతి ప్రశ్నకు ప్రతి జవాబు కూడా ఇచ్చుకుంటూ వెళ్ళాడు. అందరితో కూడా సమాధాన పడ్డాడు. ఎంత గొప్పగా వెళ్ళిపోయాడంటే, సిలువ పైన వేలాడుతూ ఎప్పుడైతే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అన్నిటికీ కారణం అనగా యేసు ప్రభు సిలువ మీద వేలాడడం గల కారణం వీరైతే, ప్రభు వాళ్ళతో అన్నమాట, ప్రభువా వీళ్ళు ఏమి చేయించినా వీళ్ళు ఎరుగరు కనుక ఒక్కసారి వీళ్ళు క్షమించే ప్రభు అని చెప్పి వాళ్ళతో సమాధాన పడడానికి యేసు ప్రభు ఇష్టపడ్డారు. గమనించండి, రెండోదిగా మనం అందరము కూడా అందరితో సమాధాన పడాలి. బహుశా నీ బంధుమిత్రులతో గొడవలు పెట్టుకున్నావేమో, బహుశా నీ కుటుంబీకులతో పెద్ద పెద్ద గొడవలు పెట్టుకున్నావేమో, నీ అన్నదమ్ములతో ఆస్తుల కోసం గొడవలు పెట్టుకుని ఉండొచ్చు, అక్క చెల్లెల మధ్యన చిన్న చిన్న ఘర్షణలు వచ్చి ఉండొచ్చు, లేకపోతే తల్లిదండ్రులకి పిల్లల మధ్యన కావచ్చు, భర్తకి భార్యకి మధ్యన కావచ్చు, ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క లేఖనంలో బహు స్పష్టంగా తెలియజేస్తుందంటే, అందరితో సమాధాన పడండి, అందరితో కూడా చక్కగా ఉండండి, గొడవలు పడద్దు. ఇక్కడ మనం అపోస్తల కార్యంలో చూసినట్లయితే ఒక సంఘటన జరిగింది. ఇక్కడ అందరూ కూడా సమాజం అందరూ వాళ్ళ కానుకలు వాళ్ళు తెలియజేస్తున్న సమయంలో అపోస్తలులు అడ్డంగా నించునిపోయి, ముందు మీ సహోదరులతో మీరు ముందు సమాధాన పడి అప్పుడు మీ కానుకలు మీరు దేవునికి అర్పించండి. కానుకలు ముఖ్యం కాదు, ఇక్కడ దేవునికి ఇచ్చిన అర్పణలు ముఖ్యం కాదు, మీరు అర్పించే బలులు ముఖ్యం కాదు. ముందు మీ సహోదరులతో మీరు సమాధాన పడి అప్పుడు మీ యొక్క కానుకలు వివరించండి, అప్పుడు మీ కానుకలు చెప్పండి. ఖచ్చితంగా అది దీవెనకరంగా మారుతాయి. ఇంట్లో గొడవలు పెట్టుకుని, ఇంట్లో భర్తతో గొడవ పెట్టుకుని, ఇంట్లో భార్యతో గొడవ పెట్టుకుని, పిల్లలతో గొడవలు పెట్టుకుని, అన్నదమ్ములతో గొడవలు పెట్టుకుని నేను వచ్చేసి కానుకలు అర్పిస్తానంటే, గమనించినప్పుడు ఈ సంగమా, గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్. దేవుడు దాన్ని ఒప్పుకోడు. నీ కానుకను స్వీకరించాలన్నా, నీ ప్రతిష్టతను దేవుడు స్వీకరించాలన్నా, నీ జీవితాన్ని ప్రభు స్వీకరించాలన్నా, ప్రతి ఒక్కరితో కూడా సమాధాన పడండి. గొడవలకు వెళ్ళొద్దు, ఘర్షణలోకి వెళ్ళిపోద్దు, గొడవలకి దిగిపోయి నువ్వేట్రా నన్ను మాట్లాడితే నువ్వెవరు నా చెప్పడానికి అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆ రీతిగా వెళ్ళకుండా అందరితో సమాధాన పడ. ఒక మాట తిట్టాడండి, సరే వదిలేండి, దేవుడు విడిచిపెట్టండి. ఒక చెంపదెబ్బ కొట్టాడు, సరే విడిచిపెట్టి దేవునికి వదిలిపెట్టండి. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? నీ తరపున ఆయన వ్యాజ్యం ఆడుతాడు, నీ తరపున ఆయన ఒక మంచి కార్యములు చేస్తారు. కనుక దయచేసి మీ యొక్క కార్యము పగ తీర్చుకుంటాం మీ వశము కాదు, అది ఎవరి వశము? దేవునిది. కనుక దయచేసి మీరు అందరితో కూడా సమాధాన పడడానికి, పరిశుద్ధులై ఉండడానికి మీరు ప్రయత్నము చేయాలి. ఈరోజు మీ అందరూ కూడా 2025 సంవత్సరంలో మొట్టమొదటి దినములు మీరు అందరూ కూడా అడుగుపెట్టినప్పుడు, ప్రభు ఈ మాటలు ఎందుకు నాతో చెప్పిస్తున్నా నాకైతే తెలియదు, కానీ 2024 సంవత్సరంలో బహుశా భర్తతో గొడవ జరిగి ఉండొచ్చు, భార్యతో గొడవ జరిగి ఉండొచ్చు, పిల్లలతో గొడవ జరిగి ఉండొచ్చు, బంధువులతో గొడవలు జరిగి ఉండొచ్చు, లేకపోతే మిత్రులు, మీకు తెలిసిన వాళ్ళు, నా అనుకున్న వాళ్ళతో గొడవలు అయ్యి ఉండొచ్చు. కానీ గమనించండి, అది అలాగను విడిచిపెట్టొద్దు. అలాగను విడిచిపెట్టినట్లయితే మీరు దాన్ని లాగ్ చేస్తే పెద్ద సమస్యగా మారిపోద్ది. కనుక ఒక్క ఫోన్ చేయండి, ఫోన్ చేసారా తమ్ముడు జరిగిందే జరిగిపోయింది రా కలిసిపోదాం, అన్యాయం జరిగిందే జరిగిపోయింది రా కలిసిపోదాం, అమ్మ జరిగిపోయిందే రా కలిసిపోదాం అని చెప్పి మీరు అందరూ కూడా
చక్కగా మంచి కార్యముతో మీరు అందరూ కూడా అడుగు పెట్టినట్లయితే, ఆ నిర్ణయాన్ని మీరు తీసుకున్నట్లయితే, మీరు తగ్గి ఉన్నారు కనుక మీ కుటుంబంలో ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. తగ్గి ఉండడానికి ప్రయత్నించాను. ఆడన్ని మాట్లాడినాడు కదరా, నేను ఎందుకు ఆడ దగ్గరికి వెళ్తాను, ఎవరి కోసం వెళ్తాను, దేనికోసం వెళ్తాను అని చెప్పేసి అలాగ నువ్వు ఉండకుండా తగ్గి ఒక మెట్టు దిగండి, దేవుడు మిమ్మల్ని 10 మెట్లు ఎక్కిస్తాడు. ఒక మెట్టు దిగే ప్రయత్నం చేయండి, దేవుడు అంతకంతకు అభివృద్ధి చూపిస్తాడు. కనుక అందరితో సమాధాన పడండి, అందరితో చక్కగా ఉండండి. గొడవలు 2025 సంవత్సరాలు పెట్టుకోవద్దు, పగలు పెట్టుకోవద్దు, కక్షలు పెట్టుకోవద్దు. అందరితో చక్కగా స్నేహముతో, నీ శత్రువులైనప్పటికీ కూడా ఇంటికి ఆహ్వానించి వాళ్ళకి భోజనము పెట్టే ప్రయత్నం చేయండి. నేను తృణీకరించిన వాళ్ళు అప్పుడు అయినప్పటికీ కూడా వాళ్ళని ఇంటికి ఆహ్వానించి వాళ్ళకి భోజనం పెట్టండి. చక్కగా వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతో ఒక మంచి సంబంధము కలిగి మీరు తగ్గి మీరు జీవించగలిగినట్లయితే దేవుని యొక్క రుచి మీరు చూడబోతున్నారు, దేవుని యొక్క అద్భుతం మీరు అందరూ కూడా చూడబోతున్నారు. కనుక అందరితో మీరు ఇప్పుడు ఏం చేయాలి, సమాధాన పడాలి. ఈ ఆరాధన అనంతరము, ఆరాధన అయిపోయిన తర్వాత ఒక్కసారి ప్రార్థన చేసి, ప్రభువా నీ పైన విడిచి, నీ యందు విడిచి, నేను ఎవరైతే గొడవ పడ్డానో, నా పైన ఎవరైతే పగ పెట్టుకున్నారో, నాతో ఎవరైతే 2024 సంవత్సరం గొడవలు పెట్టుకున్నారో, దయచేసి వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతున్నా, దయచేసి నాకు సహాయం చేయని చెప్పి మీరు ఈ రీతిగా ఈ యొక్క సంభాషణ ప్రారంభించుకున్నట్లయితే, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని మీరు వెళ్ళగలిగినట్లయితే దేవుని యొక్క అద్భుతము 2025 సంవత్సరంలో నేను చెప్తున్నాను కదా, ఫిబ్రవరి ముగించక మునిపి మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. తగ్గి ఉండడానికి ప్రయత్నం చేయండి. అందరితో సమాధానపడి ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకూడదు. సాధారణంగా గొడవలు ఎవరితో వస్తాయంటే బంధుమిత్రులతో పెద్ద రావు, లేకపోతే ఎదుటి వాళ్ళతో రాదు, కానీ పక్కింటోడితో మటుకు ఖచ్చితంగా పెద్ద గొడవ వచ్చేస్తుంది. ఎందుకంటే చెత్త ఎత్తనని ఒక గొడవ వస్తుంది, తర్వాత చెత్త తీసి తొక్కెక్కడెడుతున్నాడని చెప్పేసి గొడవ వస్తుంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలం నాకు ఆ గొడవ వచ్చింది. అయితే పక్కడు ఫోన్ చేసి, ఏంటండి చెత్త నా వైపు వేసేస్తున్నానంటే, వాళ్ళు ఏంటి పేరు చెప్పేస్తున్నానా, దయచేసి భయపడకండి, నేనే మొత్తం అన్ని క్లీన్ చేస్తానని చెప్పేసి అనగానే, మళ్ళీ ఒక రోజు మళ్ళీ రాత్రి క్రిస్మస్ రోజు 24th నైట్ మేము ఎక్కడ ఉన్నాం, రాత్రి 12కి ఫోన్ చేశారు, ఆయన ఇప్పుడు చెత్త అవడేసాడు రా, ఇప్పుడు ఏంటి ఇలా జరుగుతుందని చెప్పేసి అంటే, ఫోన్ ఎత్తిన వెంటనే పాస్టర్ గారు హ్యాపీ క్రిస్మస్ అండి అన్నాడు. అబ్బా, ఒకరోజు ఫోన్ చేసి ఏకిపారేసాడు. ఏకిపారేసేటి చెత్త ఎక్కడేసేస్తున్నావు, నేను కూడా మీ ఇంటి ముందు చెత్త వేసిన అన్నాడు. ఎప్పుడైతే మనం తగ్గి ఒక అడుగు ముందుకు వెళ్ళామో, ఆయనంతటా ఆయన ఫోన్ చేసి తను, తన భార్య, తన పిల్లలు, తన తల్లిగారు, ఆ నాన్నగారు ఫోన్ చేసి అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్తుంటే, ప్రభువా తగ్గెళ్తే నువ్వు ఇంత చూపిస్తావా, తగ్గెళ్తే నువ్వు ఇంత అద్భుతమును చూపిస్తావా, ఒక అడుగు దిగితే నువ్వు నాకు 10 అడుగుల పైకి ఎక్కించేటట్టు ఏర్పాటు చేసావు ప్రభు అని చెప్పి దేవుని ఎంతగానో గణపరిచాను. గమనించండి, పక్కింటి వాళ్ళతో ఆడవాళ్ళు గొడవలు పెట్టుకోవద్దు. అది ఏదో చిన్న ఉల్లిపాయలు కట్ చేస్తున్నప్పుడు కూర వండుతున్న పొగ వచ్చింది అనుకోండి, పేల్చండి, ఏమైపోయింది, అందులో పొగ అంత ఇట్టొస్తుంది ఏంటి, ఇక నీకు ఎక్కలేదో దానికి చిమ్నీ ఎట్టుకో, అది పైకి వెళ్ళిపోద్ది. ఇలాంటి గొడవలు ఆడకుండా ఒక 10 నిమిషాలు, ఒక అరగంట సేపే కూర కదా, దానికోసం గొడవలు ఆడుతూ ఉంటారు. తర్వాత ఏదేదో జరిగిపోతుంది అంటారు, అది జరిగిపోతుంది. ఎంత దౌర్భాగ్యం అంటే, ఈ లోకంలో నాకు నచ్చని ఒక భయంకరమైన దుర్దినాలు ఏంటంటే, అన్నదమ్ముల మధ్యన ఏ ఘర్షణ వచ్చినా పర్లేదు, కానీ ఆస్తుల విషయం మటుకు ఘర్షణ వస్తే జీవితంలో కల్లాకపోతున్నారు. ఆడికి ఒక వాటా ఎక్కువ వెళ్ళిపోయింది, ఆడికి ఒక వాటా మటుకు ఎక్కువ ఆడికి ఎక్కువ నాన్న రాసి ఇచ్చేసాడు, వాళ్ళ అమ్మ ఎక్కువ రాసి ఇచ్చేసింది, నాకు మటుకు ఇక్కడ ఎంతే వచ్చింది. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, నిజానికి వీళ్ళ అమ్మా నాన్న మధ్య, వీళ్ళ అన్నదమ్ముల మధ్యన ఉండదు, పక్కన వాళ్ళ భార్యలు కిరికిళ్ళు ఆడతారు. మీ తమ్ముడికి అంత రాసి ఇచ్చారు, నీకు రాయరా, ఇంకోటి వచ్చితే మీ అన్నకేట అంత రాసి ఇచ్చేస్తున్నారు, నీకు అంత ఇవ్వరా నీకని చెప్పేసి వీళ్ళని రెచ్చగొడుతుంటే, వీళ్ళు కూడా అది నిజమే కదా, నాకేట ఎంత తక్కువ రాసిరని చెప్పేసి ఈడు పొంగిపోయి అమ్మ ముందు, నాన్న ముందు, తమ్ముడు ముందు, అన్న ముందు వెళ్ళిపోయి, ఏరా మొత్తం నువ్వే తీసుకుని అని చెప్పేసి గొడవలు. ఏమైందంటే, ఒక వాటా ఎక్కువ వెళ్ళింది నీ సొంతోడికే కదా, ఒక వాటా ఎక్కువ వెళ్ళింది నీతో పుట్టిన వాడితోనే కదా. ఎప్పుడు కూడా వాడికి ఎక్కువ, వాడికి తక్కువ, దానికి ఎక్కువ, నాకు తక్కువ అని చెప్పి పోల్చుకోవడం కాకుండా, నీకున్న దాంతో నువ్వు సంతృప్తి కలిగి ఉన్నట్లయితే నీకు సొంతంగా దేవుడు వాళ్ళకన్నా ఎక్కువగా ఆస్తితో దీవిస్తాడు. హల్లెలూయా. తగ్గి ఉండండి. అందరితో సమాధాన పడడానికి మీరందరూ కూడా నిర్ణయము తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మొట్టమొదటిగా దేవునికి ఇష్టమైన మనందరూ కూడా విడిచిపెట్టాలి. రెండోదిగా అందరితో, గట్టి చెప్పండి, అందరితో సమాధానం పడాలి. మూడోదిగా చూద్దామండి, దయచేసి చూడండి. మొదటి యోహాను పత్రిక దయచేసి చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం చదవండి.
అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఈ మాట గమనించండి, మనము అన్యోన్య సహవాసము గలవారై ఉందుము. తర్వాత అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలు. ఇక్కడ మూడోదిగా మనల్ని ఎప్పుడు పవిత్రులుగా మనల్ని మార్చుతుందట? ఏ సంబంధం అట? అన్యోన్య సహవాసము. ఏ సహవాసము? గట్టిగా మాట్లాడండి. అన్యోన్య సహవాసం. గమనించండి, మూడోదిగా మనందరూ తీసుకోవాల్సిన గొప్ప ఆత్మీయమైన నిర్ణయం ఏంటంటే మనమందరము కూడా సహవాసము కలిగి ఉండాలి. ఏ సహవాసం అంటే మంచి సహవాసము. ఏ సహవాసము? గట్టి చెప్పండి. మీరు ఫీడ్బ్యాక్ ఇస్తేనే గట్టి చెప్పగలరు. మంచి సహవాసము మనందరము కూడా కలిగి ఉండాలి. గమనించండి, మనందరి జీవితాలు ఆధారపడేది దేవుని పైన అయితే, లేకపోతే తల్లిదండ్రుల పైన అయితే, అలాగనే స్నేహము పైన కూడా, సహవాసాల పైన కూడా మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. సాధారణంగా తల్లిదండ్రుల దగ్గర ఉన్నంత వరకు తన బిడ్డలు చాలా బాగుంటారు. తల్లిదండ్రుల వరకు జీవించినప్పుడు వాళ్ళ పిల్లలు చాలా చక్కగా జీవిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే హాస్టల్స్కి వెళ్తారో, ఎప్పుడైతే ఉద్యోగాల నిమిత్తం బయటికి వెళ్తారో, వాళ్ళ పిల్లలు పాడైపోవడం మొదలుపెట్టారు. దానికి గల కారణం మీరు కాదు, దానికి గల కారణం పరిస్థితులు కాదు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళ సహవాసము పాడైపోయింది. చెడు సహవాసాలకు అలవాటు పడిపోతారు, సిగరెట్లకు అలవాటు పడిపోతారు, మత్తుకు బానిస అయిపోతాడు, మద్యానికి బానిస అయిపోతారు. గమనించండి, నీ జీవితము బాగుపడాలంటే మంచి సహవాసము కలిగి ఉండాలి. మంచి సహవాసము కలిగి నీ జీవితాన్ని ముందుకి నడిపించగలిగినట్లయితే దేవుని యొక్క కార్యం మీరు అందరూ కూడా చూడగలరు. ఇశ్రాయేల్ జనము అరణ్యంలో నడుస్తుండగా ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో అనేక మంది అన్యులు కూడా ఉన్నారు. అలాంటి సమయంలో అన్యులకు దేవుని యొక్క గొప్ప కార్యాలు తెలియదు. కానీ ఇజ్రాయెల్ దేశంలో దేవుని, యెహోవా దేవుని నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ అన్యులు ఎవరైతే ఉన్నారో, వీరు ఎవరైతే దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మాంసం ఉండదా, ఆహారం ఉండదా, మాకు ఆకలి వేసేస్తుంది, ఆకుకూరలు ఆడుతున్నాడు మోషే, మాకు మాంసం ఏమి ఉండదని చెప్పి ఎప్పుడైతే మోషే పైన సనగడం మొదలు పెట్టారో, ఈ సహవాసము ద్వారా, ఈ చెడ్డ మాటల ద్వారా వీళ్ళు ప్రలోభితం అయిపోయి దీన్ని ఆకట్టుకొని దేవుని నమ్మిన వాళ్ళు కూడా, దేవుని విశ్వసించిన వాళ్ళు కూడా దేవుని పైన సనగడం మొదలు పెట్టారు. గమనించండి, ఇక్కడ అన్యులు సనగడం కోసం పరిశుద్ధ గ్రంథం రాయలే. దేవుని నమ్మిన వారు, దేవుని విశ్వసించిన వారు, ఆయన పట్ల విధేయత కలిగిన వారు దేవుని పైన సనగడం మొదలు పెట్టారు. గమనించండి, ఆ సనగడం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు చెడ్డ సహవాసము కలిగి ఉన్నారు కనుక, చెడ్డ మనుషులతో వాళ్ళు సహవాసము కలిగి ఉన్నారు కనుక. చాలామంది జీవితంలో ఆత్మీయమైన పరిస్థితులు ప్రారంభంలో ఏదైతే ఉంటుందో, బాప్తీసము తీసుకునేటప్పుడు వాళ్ళంత ప్రార్థనా పరులు ఇంకోళ్ళు ఉండరు, వాళ్ళంత ఆత్మీయత కలిగిన వాళ్ళు ఇంకోళ్ళు ఉండరు. కానీ ఎప్పుడైతే దినములు వెళ్ళే కొద్దీ చెడ్డ సహవాసాలకి అలవాటు పడిపోతుంటారో వాళ్ళ జీవితాల వినాశనంలోకి వెళ్ళిపోతుంటాయి. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఉన్నంత వరకు చాలా చక్కగా బ్రతికాడు, తండ్రి దగ్గర ఉన్నంత వరకు చాలా విధేయతగా బ్రతికాడు. కానీ ఎప్పుడైతే చెడ్డ సహవాసాలకి అలవాటు పడ్డాడో, డబ్బును పాడు చేసుకున్నాడు, ఆస్తిని పాడు చేసుకున్నాడు, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు, తన పేరును పాడు చేసుకుని దిక్కులేక మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇవన్నీ జరగడం గల కారణం ఏంటంటే చెడ్డ సహవాసాలకి అలవాటు పడిపోయారు కనుక. గమనించండి, ఈరోజు మీరు అందరూ కూడా మంచి సహవాసము కలిగి ఉండాలి. సహవాసాలు రెండు రకాలు ఉన్నాయి. ఇద్దరితో మనం సహవాసాలు చేయాలి. మొట్టమొదటిగా దేవునితో సహవాసము చేయాలి. ఎవరితో చేయాలండి? ప్రతిరోజు కూడా మీరు దేవునితో సహవాసము చేయడానికి ప్రయత్నించనగా ప్రభుతో ప్రతిరోజు కూడా మాట్లాడుకోవడం, ప్రభు యొక్క వాక్యము ద్వారా మాట్లాడుకోవడం, ప్రార్థనలో మాట్లాడుకోవడం, మీరు వంట చేస్తున్నప్పుడు, మీరు ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా దేవునితో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. సహవాసాన్ని కట్ చేయొద్దు. మీరు సహవాసాన్ని మీరు కానీ తెంపుకున్నారా, అపవాదిగా పెట్టే చిక్కులు సులువుగా చిక్కులు పెట్టే పాపంలో కానీ మీరు ఇరుక్కున్నారా, మీరు పరిశుద్ధంగా మారడానికి ఆస్కారం ఉండదు. దేవునితో మీరు అందరూ కూడా సహవాసము కలగాలి. ప్రభువు పట్ల మీరు అందరూ కూడా సహవాసము కలిగి మీరు అందరూ కూడా జీవించగలిగినట్లయితే ఈ నిర్ణయము ద్వారా దేవుడు మీ జీవితంలో జ్ఞానాన్ని ఇచ్చి గొప్ప గొప్ప నిర్ణయాలు దేవుడు మీ ద్వారా తీసుకునేటట్టు ప్రభు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. గమనించండి, మంచి సహవాసం దేవునితో పెట్టుకోండి. అనుదినము కూడా చాలామంది కూడా ఎవరితో సహవాసాలు పెట్టుకోవడానికి ఇష్టపడతారంటే ఆ రాజకీయ నాయకుడు సహవాసం పెట్టుకుంటే ఎంత ఇష్టపడిపోతుంటారు. గమనించండి, ఒక రోజు ఒక ఆయన నాతో మాట్లాడుతూ
నేను ఎమ్మెల్యే గారు రోజు ప్యాకెట్ ఆడుతుంటామని అంటాడు. ఇదేంటి ఎలా మాట్లాడుతున్నాడు అనుకుంటే, నాకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు ఆయన అంత క్లోజు, నేను అంత దగ్గరగా ఉంటాను, మేము ప్రతిరోజు కలుస్తాం. గమనించండి, ఆఫ్టర్ ఆల్ ఒక నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే దగ్గర అయితేనే అంత డాబ్ వేసేస్తున్నామే, లేకపోతే ఒక మినిస్టర్ దగ్గరగా ఉంటేనే అంత గట్టిగా మాట్లాడతామే. ఈ రీతిగా ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, ఎల్ షదాయ్‌తో నువ్వు సహవాసం కలిగి ఉంటే నాయకుల ముందు, అధికారుల ముందు నా దేవుడు లేచి నించోబెట్టగలడు. హల్లెలూయా. గమనించండి, దేవునిపై ఆధారపడండి, దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు. గమనించండి, నేను ఎప్పుడైతే పరిచయం ప్రారంభించిన తొలి దినాల్లో దేవునితో నేను చాలా విశ్వాసముతో సహవాసము కలిగి ఉన్నాను. ప్రభువా, ఎందుకంటే నాకు కొత్త వాక్యము చెప్పలేని పరిస్థితి, ప్రభు జ్ఞానము ద్వారా వాక్యము చెప్పగలుగుతున్నాను, తెలుగు నేర్పించారు, ఆత్మీయమైన జ్ఞానం ఇచ్చారు, అన్ని విధాలు కూడా మీ ముందుకు వెళ్తున్న సమయంలో దేవునితో ఎక్కువగా మాట్లాడుతున్న సమయంలో ఒక సేవకుడు వచ్చి నాతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నాయకుల ముందు వాక్యము చెప్పబోతున్నావు అన్నారు. నాయకుల ముందు వాక్యము చెప్పడం ఏంటా అని చెప్పి ఆలోచించాం. సరే, ఆయన చెప్పాడు కదా, మనం ఏం దేవుడి ప్రణాళిక వాగ్దానం అదే నెరవేరుతుందని చెప్పి ఉన్నాం. విజయవాడలో ఒక చాలా పెద్ద సభ పెట్టిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి, సిఎండిసి సంథింగ్ ఏదో, ఫోన్ చేసి, అయ్యగారు మీ డేట్ మాకు కావాలి, దయచేసి మాకు వచ్చి వాక్యము చెప్తాను అన్నారు. నేను ఏదో అందరికిలాగే రెగ్యులర్గా వస్తూ ఉంటారు కదా, వాళ్ళేనేమో అనుకుని చెప్పి తప్పకుండా వస్తానని చెప్పి ఉన్నారు. వెళ్ళిన తర్వాత విజయవాడలో ఒక మార్గం ఉంటుంది, అక్కడ ఎంపీలు, మినిస్టర్స్, ఎమ్మెల్యేలు వెళ్తారు. నాకు ఆ విషయం తెలియదు. ఎప్పుడైతే మా కార్ చూసారో, పాస్టర్ గారు వస్తారు, పంపండి చెప్తుంటే, ఆ మార్గము కూడా అంతా కూడా వెళ్తుంటే అందరూ మా యొక్క యూత్ అందరూ కూడా ఆశ్చర్యపడి, అన్యా ఈ రోడ్లో మామూలు వ్యక్తులను పంపించరు, ఈ రోడ్లో అసలు ఏ వ్యక్తులు కూడా పంపించరు, ఈరోజు మన కారు వెళ్తుందంటే దేవుని యొక్క గొప్పతనమే. హల్లెలూయా. నిజంగా ఆ రోజు వాక్యము చెప్పుతుంటే అంతమంది నాయకులు నించుని ఉంటుంటే, ప్రభువా, ఏ పాటి వారిని తండ్రి, నీతో సహవాసము కలిగి ఉంటే, నీతో నేను ప్రతిరోజు మాట్లాడితే, నీతో ప్రతిరోజు నేను కూడా జత కలిగి ఉన్నట్లయితే ఈ రీతిగా నన్ను దీవిస్తావా, ఈ రీతిగా నన్ను ఆశీర్దిస్తావా అని చెప్పి ఆ రోజు నుంచి ప్రభు యొక్క రుచిని నేను చూడడం మొదలుపెట్టాను. గమనించండి, ఈ 2025 సంవత్సరంలో మీరు ప్రతిరోజు కూడా దేవునితో సహవాసము కలిగి ఉండాలి. రెండో సహవాసం ఏంటి? మొదటి రకమైన దేవునితో సహవాసము, రెండోదిగా పరిశుద్ధులతో సహవాసము. ఎవరితో సహవాసము? పరిశుద్ధులతో. చాలామంది కూడా అపరిశుద్ధులతో సహవాసం చేయడానికి ఇష్టపడుతుంది. అనగా త్రాగుబోతులకు, తిరుగుబోతులకు, సిగరెట్ కాల్చిన వాళ్ళని, జల్సాలు చేసిన వాళ్ళని, తర్వాత అల్లరి చేష్టలు చేసిన వాళ్ళని, వాళ్ళతో ఉండడానికి దుష్టులు ఏదైతే మార్గం ఉంటుందో ఆ మార్గంలో ఉండడానికి చాలామంది కూడా సహవాసపడడానికి ఇష్టపడుతుంటారు. గమనించండి, నీతిగా ఉన్నవాడి దగ్గర 10 మంది ఉంటారు, జల్సాలు చేసిన వాడి మీద ఊరి మీద తిరిగిన వాడు పక్కనేమో ఉంచి కొన్ని 100 మంది నించుంటూ ఉంటారు. దానికి గల కారణం ఏంటి? చెడ్డ సహవాసం యొక్క ప్రేరేపణ ఆ రీతిగా కనిపిస్తుంది. గమనించండి, మీరందరూ కూడా పరిశుద్ధులతో సహవాసము చేయడానికి ప్రయత్నము చేయండి, ప్రార్థనా పరులతో సహవాసము చేయడానికి ప్రయత్నము చేయండి. వాక్య ప్రకారం ఎవరైతే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళతో మీరు సహవాసము చేయడానికి ప్రయత్నము చేయగలిగితే మనుషుల దయందును దేవుని యందు దయందును మీరందరూ కూడా వర్ధిల్లింపబోతున్నారు. హల్లెలూయా. గమనించండి, మొట్టమొదటిగా దేవునితో సహవాసం అయితే, రెండోదిగా పరిశుద్ధులతో సహవాసము కలిగి ఉండాలి. ఈ మూడో నిర్ణయము మీరందరూ కూడా కలిగి ఉండవలసిందిగా కోరుచున్నారు. మొట్టమొదటిగా దేవునికి ఇష్టం లేని మనం విడిచిపెట్టాలి, రెండోదిగా అందరితో సమాధానం పడాలి, మూడోదిగా మంచి సహవాసము కలిగి ఉండాలి, నాలుగోదిగా చూద్దామండి తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. నిర్లక్ష్యం అనగా ఆలక్ష్యము, నిర్లక్ష్యం అనగా ఒకటే. నిర్లక్ష్యము చెయ్యకము. చాలు. ఇక్కడ పెద్దల హస్త నిక్షేపము చేయగా అని ఇక్కడ మాట మనం అందరూ కూడా గమనించవచ్చు. నాలుగోదిగా మనం అందరము కూడా ఆత్మీయమైన నిర్ణయము తీసుకోవాల్సిన నాలుగోది ఏంటంటే, నిర్లక్ష్యముగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? గట్టిగా మాట్లాడండి.
నిర్లక్ష్యముగా ఉండకూడదు. గమనించండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారికి తిమోతి అనే ఒక బిడ్డడు ఉన్నాడు. ఈ తిమోతి అనే ఒక యవనస్తుడు దేవుని యొక్క పరిచయం ప్రారంభిస్తున్నాడు. ఆ దినముల్లో ఆదిమ సంఘములో, అపోస్తలుల సంఘములో ప్రక్రియ ఎలా ఉండేవంటే, ఏ బిడ్డడన్నా ఏ వ్యక్తి అన్నా దేవుని పరిచయం ప్రారంభించాలంటే, దేవునిలో వాడబడాలంటే ముందు పెద్దల చేత అభిషేకింపబడాలి. అభిషేకింపబడిన తర్వాత వ్యక్తి పరిచయంలోకి అడుగు పెట్టాలి. ఇక్కడ ఈయన అనగా తిమోతికి పౌలు గారు రాస్తూ చెప్తుంది ఏంటంటే, పెద్దలు ఏదైతే నీకు హస్త నిక్షేపమును చేసి ఉన్నారు, అనగా హస్తము చేత అభిషేకింపబడి ఉన్నారో, హస్తము చేత దీవించబడి ఉన్నారో, ఆ వరము చేతను నిర్లక్ష్యముగా ఉండకు, ఆ వరము విషయంలో నువ్వు ఆలక్ష్యము చేయకని చెప్పి నిర్లక్ష్యము కోసం ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాయడం కూడా మనందరం కూడా గమనించవచ్చు. నాలుగోదిగా మనమందరము కూడా ఆత్మీయమైన నిర్ణయంలో నాలుగోది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మంచిగా మన అందరము కూడా నిర్లక్ష్యం లేకుండా మన జీవితాన్ని కొనసాగించాలి. చాలామందికి ఏంటంటే నిర్లక్ష్యం, ఎలా పోతే నాకేంటి, ఎలా జరిగితే నాకేంటి. ఎక్కడ పరిచయం ప్రారంభిస్తున్న తిమోతికి పౌలు ఒక మంచి మాట చేశాడు, ఆలక్ష్యము చెయ్యకు, నిర్లక్ష్య పెట్టకు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉండకు అని చెప్పి మాట మనందరూ కూడా గమనించండి. నాలుగోది, మీరు ఎవరు దయచేసి నిర్లక్ష్యముగా ఉండకండి. చదువు విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి, ఉద్యోగ విషయంలో నిర్లక్ష్యముగా ఉండకండి, లేకపోతే పెద్దల విషయంలో నిర్లక్ష్యముగా ఉండొద్దు. భర్త విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో నిర్లక్ష్యముగా కానీ ఉన్నావా, కుటుంబం వినాశనంలోకి వెళ్తుంది. జాగ్రత్త. ఏ విషయంలో కొన్ని నిర్లక్ష్యం లేకుండా బాధ్యత కలిగి ఉండండి. ఎలా ఉండండి? బాధ్యత కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఒక మంచి కుటుంబాన్ని మీకు జతపరిచినప్పుడు, ఈ కుటుంబాన్ని, నా భార్యను ఎలా చూసుకోవాలి, నా భర్తను ఎలా ప్రేమించాలి, వాళ్ళ విషయంలో మీరు ఒక బాధ్యత కలిగి మీరు జీవించగలిగినట్లయితే దేవుడు మీ పక్షాన ఉండి మీకు నిర్లక్ష్యం లేకుండా చేస్తాడు. దేవుడు నిర్లక్ష్యం మన పట్ల చేస్తాడు అనుకోండి, జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలు ఉండవు, ఘనత ఉండదు, అద్భుతాలు జరగవు. దేవుడు మీ పట్ల ఒక ప్రణాళిక ఉండాలంటే, దేవుని దృష్టి మీపై పడాలి అంటే, దేవుని ఉద్దేశములు మీపై పడాలంటే ఖచ్చితంగా మీరు నిర్లక్ష్యం కాకుండా బాధ్యతగా ఉండడానికి ప్రయత్నము చేయండి. హల్లెలూయా. నేను రాత్రికాల సమయంలో నా తంటాలు నేను పడుతున్నాను. నా గొంతు కోసం, నా యొక్క ఆరోగ్యం కోసం. పాస్టర్ గారు అది ఇచ్చేస్తున్నారు, ఇది ఇచ్చేస్తున్నారు, పొట్టు ఉబ్బిపోతుంది కానీ గొంతు సెట్ అవ్వట్లేదు. అలాగే వెళ్తుంది సమయంలో ఒకడు ఫోన్ చేశాడు, వివేక్ శర్మ అని వచ్చింది ట్రూ కాలర్లో. అబ్బా, శర్మ గారు ఫోన్ చేశారని చెప్పి ఫోన్ ఎత్తాను. నేను ఫోన్ ఎత్తిన తర్వాత ఆడు తిప్ప తాగిస్తున్నాడు, హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాడు. ఈడేట్రా, నాకే గొంతు బాగలేదు, నాకే ఒళ్ళంతా కాలిపోతుంది, ఈడేటంటే తమ్ముడు హ్యాపీ న్యూ ఇయర్ అమ్మ, దేవుడు దీవించాలంటే ఫ్రాప్స్ని సెయ్యి అంటున్నాడు. ఏడ్సేట ఫ్రాజనండి, ఫ్రాజన చెయ్యని అన్నాడు. 7% ఆడు తూగేస్తున్నాడు, నేనేమొంచి నేను అనారోగ్యంతో తూగేస్తున్నాడు. ఏటి ప్రభా, ఇద్దరం తూగునోళ్ళు తగిలాం. ప్రభా, ఏడు తండ్రి ఎలా తగిలాడు అని చెప్పేసి ఆడికి ఆడు విన్నాడు లేదు, దేవుడు చేసి కట్ చేస్తాను ఫోన్. ఇలాగా ఇర్రెస్పాన్సిబుల్గా అసలు మంచి అంటే త్రాగుడికి అలవాటు పడిపోయి చేస్తుంది మంచా కాదా, కరెక్టా కాదని ఆలోచన లేకుండా, బాధ్యత లేకుండా చాలామంది కూడా వహిస్తూ ఉంటారు. ఒకరోజు నేను చేపల కూర తిన్నాను. చేపలు కొడుతున్నాను. చేపలు కొడు తినేటప్పుడు బాధ్యతగా తినాలి. ఎలా తినాలట? బాధ్యతగా తినాలి. అటు ఇటు తిరిగింది అనుకోండి, ముళ్ళు ఇరుక్కుపోయిందంటే ముద్దెట్టినా, దాని తర్వాత చపాతి ముద్ద మింగినా ఏ ప్రయోజనం ఉండదు. నాకేంటంటే మొక్కలు మనకేంటంటే చేపలు తినేయడం అలవాటు. ముళ్ళుందా, దాంట్లో అది ఉందా, ఇది ఉందని చూసేవాడిని కాదు. నేనేడు చేశాను, అందులో ముళ్ళు ఉండదన్నారు వాళ్ళు. నేను ముళ్ళు ఉండదు కదని చెప్పి ధైర్యంతో నా చేప మొక్క తీసి నోట్లేడాను. ఎట్టిందో ఒకే ఒక ముద్దెట్టానండి, ఇరుక్కుపోతున్నా. చాలాసార్లు ఇరుక్కుపోయింది కదా, ఆ పొడి ముద్ద తినేస్తే పోతుందని చెప్పి ధైర్యంతో పొడి ముద్ద మింగుతున్నాడు. ముద్దలిపోతుంది కానీ చేప ముళ్ళు తెగట్లేదే, అది గుచ్చుకుపోతుంది, అలాగా మింగలేకపోతుంది. నాకేంటంటే ఒకటి ఇరుక్కుపోయిందంటే ఒళ్ళు మండిపోతుంటే అది ఒక పక్కన, ఏటి ప్రభా ఎలా ఇరుక్కుపోయింది. ఇర్రెస్పాన్సిబుల్గా తిన్నా, బాధ మింగుతుంటే తగులుతుంది, అది అలాగా ఇంకెర్రెచ్చేస్తుంది. నాకు అంత ఏడ్చేయాలి అంటుంటే యూట్యూబ్లో కొట్టాను, ముళ్ళు తీయాలంటే ఎలాగంటే థమ్స్అప్ డ్రింక్ తాగితే ముళ్ళు కరిగిపోద్ది అన్నాడు. అబ్బా, ఫోన్లో థమ్స్అప్ డ్రింక్ తాగుదని చెప్పేసి నేను 2 లీటర్ల బాటిల్ తెప్పించాను. 2 లీటర్లు కూడా తాగేసాను. అది వెళ్ళిపోయింది కానీ ముళ్ళు కరగదే.
నేను అప్పుడు ఈసారి ఇంకోటి చెప్పించి అలాగ ఒక స్టక్ చేశాను, అంటే అలా ఉంచాను, బహుశా ఆ కరిగిపోద్దేమో అని చెప్తుంటే అది కరగదే. సరే ఇంకొంతమంది చెప్పారు, మా పెద్దమ్మ గారు చెప్పారు, అలా కాదురా చపాతీ పిండి అలా మింగే అన్నారు. చపాతీ పిండి అంతా కలిపేసి అలా మింగేసాను, వెళ్ళిపోతుంది, పొట్ట ఉబ్బరమైపోతుంది, పొట్ట చొక్కాలు చింపేసి వస్తుంది, కానీ నాలో ఉన్న ముళ్ళు పోటు, గొంతులో ఉన్న ముళ్ళు పోవట్లే. ఎన్ని ప్రయత్నాలు చేసాం. కొంతమంది నీరు తాగేలా పోతుందా, నీరు తాగిస్తాను, డ్రింక్ తాగిస్తాను, చపాతీ పిండి మింగేసాను, పొడి ముద్దలు మింగేసాను, ఎన్ని ముద్దలు మింగుతున్నా, ఎన్ని నీళ్లు తాగుతున్నా ఆ ముళ్ళు మటుకు ప్లేస్మెంట్ మటుకు మార్చట్లే. గుండె రాయి అయిపోతుంది. ఏటి ప్రభువా, ఏటి తండ్రి, ఇంకా ఎలాగైపోయింది అంటే పడుకుని స్ట్రెచ్చర్ మీద పట్టుకెళ్ళిపోతున్నాను, పొట్ట సూతి ఎంతుంది అలా అనుకుని ఏటి ఇలాగొన్నట్టు అనుకున్నట్టున్నారు. అలాగ వెళ్ళిపోయేసరికి మొత్తం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆడంత గొట్టం తీసాడు. డాక్టర్ గారు ఎక్కడెడతారండి అన్నాను. నేను టెన్షన్ వస్తుంది, ఏంటంటే ఎంత పెద్ద గొట్టం తీసుకొచ్చారంటే ఆ నోట్లు ఎట్టాలి కదన్నా అంటున్నాడు. ఇది అలా నోట్లు ఎత్తానంటే మీకు మొత్తం ఎత్తాను అంటున్నాడు. ఎక్కడ మొత్తం ఇచ్చేస్తాడు, గొంతుకి ఇచ్చేస్తాడు. మరి ఏంటన్నా గొంతు సెట్ అవుతుంది అంటే ఏమో అనమన్నాడు. అన్నానండి. ఏదో స్ప్రే కొట్టిన తర్వాత నత్తి మాటలు వచ్చేస్తాడు, నాకేంటి తెలియట్లేదు. డాక్టర్ అంత బాగా ఉంటుందా బాస్ ఆయన అలా మాట్లాడుతున్నాడు, బాగుంటుంది అని ఏదో చెప్తున్నాడు. ఇది కంగారు పడద్దండి, మీకు ఏమవుతుంది నేను చూసుకుని చెప్పేసి ఆ గొట్టం దూచేసాడు. లోపల దూచేసి కెమెరా పెట్టాడు. దాన్ని నాకు తెలియదు, కెమెరాలు ఏంటండి, ఏటు పంపుతున్నారు, గొంతండి ఇదే టెక్నాలజీ అనుకున్నారు. ఏంటి చెప్తే అది లేదండి మీకు ముళ్ళు అక్కడ ఉందని చెప్పి సీసీ కెమెరా టీవీలో చూపెడుతున్నాడు. వాడు బాబు ఇది కాదు, తీరా బాబు దానికి కనబడింది కదా. నేను మొత్తానికి అది కెమెరా తీసిన తర్వాత ఇంకో పెద్ద పుల్ల పెట్టాడు. అది చూసాను, ఇంకా భయం వేసింది. ఇది అక్కడ దూడిచేస్తానని అన్నాను, అది అక్కడే దూడిస్తామని అన్నాడు. కెమెరా అక్కడే పెట్టాడు, ఇది అక్కడ పెడతాను. నేను నా నోట్ చిన్నదండి, మనిషాకారం పెద్ద నోట్ చిన్నదే, సాగదీయగలనేనంటే వెండే మీరు పెట్టండి ఆనున్న 2 నిమిషాలు తీసేస్తాను అన్నాడు. దేవుని మహాకృపను బట్టి ఇన్స్ట్రుమెంట్ లోపల పంపాడు. నా టెన్షన్ ఏంటంటే ఈ గొంతు కంఠంలోకి వెళ్ళిపోయి బయటకు వచ్చేద్దేమో టెన్షను. అది అలా ఉంది. అది ఇన్స్ట్రుమెంట్ చూడడానికి దేవుని కృపను బట్టి ముళ్ళు తీసి చూపించేస్తున్నాడు. ఇదిగోండి ముళ్ళు తీస్తాను అన్నాడు. ఒక్కసారి ఇవ్వండి, ఇంట్లో ఎట్టుకుంటాను. 2 గంటల పిచ్చెక్కిచ్చింది. మీరు నమ్ముతారు లేదో, అప్పటి నుంచి నేను తినడం మానేశాను. మీరు 1,00,000 రూపాయలు పెట్టి పక్కన చేపలు కూడా నేను అస్సలు తిన్నాను. ఇక్కడ తెచ్చారు మా చేపలు కూడా, మా మావయ్య గారు వెళ్ళి నేను తిన్నో, మా ఆవిడ చెప్తాను నేను తిన్నో, అవసరమైతే గింజను పెట్టి తినేస్తాను. కానీ నేను మటుకు చేపలు నేను ముట్టుకోను బాబోయ్. మళ్ళీ ముళ్ళు ఇరుక్కుపోతే డ్రింకులు తాగి, నీళ్లు తాగి, ముద్ద మింగి, ఆ మింగి, ఈ మింగి వెళ్ళి ఆడితో పొలలెట్టించుకోవడం ఎందుకమ్మా. శుభ్రంగా గెంజి తింటాను, కొబ్బరి నీళ్ళు అయితే పెట్టు, లేకపోతే మజ్జిగన్న పెట్టు, శుభ్రంగా తినేసి పడుకుని పోతాను. కానీ ఏం తిన్నను. తిన్నోళ్ళు ఎవడైతే ఉన్నాడో జాగ్రత్త తినండి. తినక తేడా కొట్టింది అనుకోండి. కొంతమంది ఒకడు చెప్తున్నాడండి, ఆ డాక్టరే చెప్తున్నాడు, మీరు ముళ్ళు కాబట్టి సరిపోయిందండి. ఒకడు వచ్చాడు, మటన్ పీస్ ఇరుక్కుపోయిందట. మటన్ పీస్ ఇరుక్కుపోవడం ఏంటండి బాబు, ముళ్ళుకే నేను గింజుకుపోయాను. ఆడు మటన్ పీస్కి ఆడంత దుర్మార్గుడు, నాకన్నా దుర్మార్గుడు ఆడు. మటన్ పీస్ ఇరుక్కుపోయిందని చెప్తే ఎవడన్నా తినడం మానేస్తాడు. ఇటు తినేసి వచ్చేటట్టు ఇటు ఆ మటన్ తినేసి వచ్చిన తర్వాత డాక్టర్ గారు కొంచెం ముళ్ళను దుమ్ము ఎగిరిపోయి తీసాను అంటున్నాడట. ఆడు ధైర్యం ఒక్కసారి ఫోటో చూపించండి, ఫ్రేమ్ పెట్టుకుని తింటాను. ఏంటండి ఇలా తయారవుతున్నారు మనుషులు. గమనించండి, ఇర్రెస్పాన్సిబుల్ వల్ల, బాధ్యత లేకపోవడం వల్ల జీవితంలో వచ్చే కష్టాలే ఇవి. గమనించండి. మీ 4వదిగా మీరందరూ కూడా మంచి సహవాసముతో వెళ్ళండి. మీరు అన్ని విధాలకు కూడా నిర్లక్ష్యముగా ఉండొద్దు. ఎప్పుడు కూడా ఏది కూడా ఆలక్ష్యము చేయొద్దు. ఈరోజు పని అవుతుందంటే ఈరోజు జరిగించాను, రేపు చేస్తాను, వచ్చే వారం చేస్తాను, వచ్చే నెల చేస్తానని చెప్పి దయచేసి ఆలక్ష్యము చేయొద్దు, నిర్లక్ష్య పెట్టొద్దు. ఇప్పుడు జరుగుతుందంటే ఈ రోజుకి చేయడానికి ప్రయత్నం చేయండి. రేపుకి జరిగిపోద్దంటే రేపుడు చేయడానికి ప్రయత్నం చేయండి తప్ప వాళ్ళు ఫోన్ చేసిన ఎల్లుండి వస్తాను, తర్వాత వస్తానని చెప్పి మీరు కానీ నిర్లక్ష్యము చేశారా, మీరు కానీ గ్యాప్ ఇచ్చినట్లయితే ఎక్కువ సమస్యలు పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కనుక నిర్లక్ష్యం ఉంచకుండా మీరు అన్ని విధాలు కూడా బాధ్యత కలిగి మీరు అందరూ కూడా వెళ్ళవలసిందిగా కోరిచి ఉన్నాను. మొట్టమొదటిగా దేవునికి ఇష్టమైన విడిచిపెట్టాలి. 2వదిగా అందరితో సమాధానము కలిగి ఉండాలి. 3వదిగా మంచి సహవాసము కలిగి ఉండాలి. 4వదిగా నిర్లక్ష్యము చేయకూడదు. 5వదిగా తెలియజేస్తున్న దయచేసి తెరవండి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. చివరి నిర్ణయం చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యము చదవండి. మీరు మందులు కాక, గమనించండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం. మీ నిరీక్షణ
మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తి తొదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. చాలు. ఐదోదిగా మనం అందరము కూడా తీసుకోవాల్సిన గొప్ప నిర్ణయం ఏంటంటే, ఐదోదిగా అన్ని విషయాల్లో దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరి యందు ఆసక్తి కలిగి ఉండాలి? దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి. గమనించండి, చాలామంది కూడా జీవితంలో వేరే వాళ్ళ కుటుంబాలు ఏం జరుగుతుందని చెప్పి ఆసక్తితో వేచి ఉంటారు. కానీ దేవుడు నా పట్ల ఏ ఉద్దేశం ఉంచాడు, ప్రభు నా పట్ల ఏ మార్గాన్ని పెట్టాడు, దేవుడు నా పట్ల ఏ వాక్యాన్ని పెట్టాడని చెప్పి ఆసక్తి లేని వారు అనేక మంది ఉన్నారు. బిగ్ బాస్ అనే ప్రోగ్రాం వస్తుంది. ఈ బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ అందరూ కూడా ఎందుకు చూస్తారంటే, అవతలోడు జీవితం పైన ఆసక్తి. ఆడు ఏం చేస్తున్నాడు, ఏ నెక్కర వేసుకున్నాడు, ఏ పన్నుపొల వాడుతున్నాడు, ఏ టూత్పేస్ట్ వాడుతున్నాడు అని చెప్పి అవతలోడు పైన ఆసక్తి కలిగి ఉండడం వల్ల వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకున్నారు. వాళ్ళు రెమ్యునరేషన్ వాళ్ళు తీసుకుని వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకున్నారు. గమనించండి, మనిషికి తన పైన కంటే, దేవుని పైన కంటే వేరే వాడి జీవితంలో ఏం జరుగుతుందా అని చెప్పి ఆసక్తి కలిగిన వారు అనేక మంది ఈ యొక్క సొసైటీలో, యొక్క సమాజంలో కనబడుతున్నారు. గమనించండి, వేరే వాడి జీవితం పైన ఆసక్తి కాకుండా, వేరే వాళ్ళ కుటుంబాలపై ఆసక్తి కాకుండా దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే ఆ ఆసక్తి మీ జీవితాన్ని ఘనతలోకి నడిపిస్తుంది, అద్భుతంలోకి నడిపిస్తుంది, స్వస్థతలోకి నడిపిస్తుంది. కనుక ఐదో నిర్ణయం మీరు అన్ని విషయాలు కూడా తీసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరి యందు? గట్టిగా మాట్లాడండి. దేవుని యందు మీరు అందరూ కూడా ఆసక్తి కలిగి జీవించగలిగినట్లయితే ఆ ఆసక్తి మీ జీవితాన్ని అభివృద్ధిలోకి పట్టుకు వెళ్తుంది. మనుషుల పైన ఆసక్తి కలిగి ఉంటే అది నీకు నష్టము తెస్తుంది, దానివల్ల ఎటువంటి ప్రయోజనం. అదే కానీ దేవుడు ఈరోజు నా పట్ల ఏ వాక్యము పెట్టాడు, ఈరోజు ఆరాధన దేవుని నేను ఎలా ఆరాధన చేయాలి, ప్రార్థనని ఎలా చేయాలి, ప్రభుత్వాన్ని ఎలా సహవాసము కలిగి చెప్పి ఆయన యందు నువ్వు ఆసక్తి కలిగి యందు జీవించినట్లయితే, ఆయన యందు ఆసక్తితో నువ్వు జీవించగలిగినట్లయితే దేవుని యొక్క గొప్ప మేలు నువ్వు చూడబోతున్నావు. దేవుని యొక్క గొప్ప కార్యం అందరూ కూడా చూడబోతున్నారు. ఈ యొక్క 2025 సంవత్సరంలో ఐదో నిర్ణయం మీరు అందరూ కూడా తీసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యందు ఆసక్తితో ఉండాలి. మీరందరూ కూడా ఆసక్తితో దేవుని మందిరానికి రావాలి. చాలామంది కూడా 2024 సంవత్సరంలో మందిరానికి రాలేని వారు అనేక మంది ఉన్నారు. తూచా తప్పకుండా పాటించేది ఏంటంటే, వివాహాలు పిలిస్తే వెళ్ళడం, ఆడు ఈడేసిందే నేను వాళ్ళకి ఈడేసేదని చెప్పేసి వెళ్ళిన వారు అనేక మంది ఉన్నారు. ఈ యొక్క 2024 సంవత్సరం అనేకమైన ఫంక్షన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఈడులు రాసిన వాళ్ళు ఉంటారు. ఈడు రాసిన దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకే తగులుతారు దరిద్రులు, ఇలాంటివి నాకే అర్థం కాదు. మొత్తానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రాస్తున్నారండి. రాస్తున్న సమయంలో ఒక పెద్ద ఆమె ఇంత కట్టట్టుకు వచ్చింది. ఎంత కట్టట్టుకుని వస్తుంది, మొత్తం ఇచ్చేద్దేంటి, ఇది ఏమైనా డొనేషన్ ఏర్పాటు చేసిందేమో అనుకున్నాను. కట్టట్టుకు వస్తే ఏంటి చెప్తుందంటే, ఇదిగో అత్తమని రాసి 200 ఎత్తాను, మరి ఇదిగో పిన్ అని రాసి 300 ఎత్తుంది. అంటే అది రాలేదు పాపం ఫంక్షన్కి. ఈవిని పెట్టుకుని మొత్తం డబ్బులు పంపించి చేస్తాను, ఈడు రాయిపించేస్తున్నారు. ఇదేటమ్మా, వాళ్ళెవరో ఎక్కడుండి నువ్వేం రాస్తున్నావు అంటే, మరి తెలియాలి కదండి, మేము ఇచ్చామని తెలియాలి కదా. ఏటట మేము ఇచ్చామని తెలియాలట. అంటే మనుషులకి ఎంత ఆసక్తి అంటే, ఇది నేను ఇచ్చాను, ఇది నా వల్లే జరిగింది అని చెప్పి 10 మందికి తెలియని చెప్పి ఆసక్తి కలిగి ఉంటారు. గమనించండి, ఇవన్నీ కూడా వ్యర్థమైన ఆలోచన. ఈ 2024 సంవత్సరం ఇలాగ వ్యర్థమైన ఆలోచనతో నడిచి ఉండొచ్చేమో. ఈ 2025 సంవత్సరం తీసుకోవాల్సిన 5వ గొప్ప నిర్ణయం ఏంటంటే, ప్రభువా నీ వాక్యముతో ప్రతి వారము నాతో మాట్లాడు, ప్రతిరోజు నాతో మాట్లాడు, నీ వాక్యము పట్ల నాకు ఆసక్తి కలుగు చేసేటట్టు ఆ యొక్క ప్రేరేపణ నాలో కలుగు చేయి ప్రభువా, ప్రార్థన చేసేటట్టు ఆసక్తి నాలో కలుగు చేయి ప్రభువా. ఉదాహరణకి పక్కన ఎక్కడ రెస్టారెంట్స్ కానీ హోటల్ స్టార్ట్ చేస్తే అందులో టేస్ట్ ఎలాగుందని చెప్పేసి ఆసక్తి ఎక్కువైపోతుంది. ఎలాగుందో చూద్దాంరా, బిర్యానీ ఎలా చేస్తున్నాడో, ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తున్నాడో చెప్పి చూస్తూ ఉంటాం. అలాగనే నీకు వీటిపైన ఆసక్తి ఎలాగైతే నువ్వు విస్తారంగా వెళ్ళిపోతున్నావో, ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉండండి. దయచేసి ప్రతిరోజు కూడా ఒక సమయాన్ని పెట్టుకుని కుటుంబం అందరూ కూడా ఆసక్తితో ప్రార్థన చేయండి. ఈ ఆసక్తి మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, ఎవరైతే 2-3 నా నామం అక్కడ కూర్చుంటారో నేనే అక్కడ ఉంటానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చిన రీతిగా మీరు విశ్వాసంతో ఆసక్తితో ప్రభుకి ప్రార్థన చేసినట్లయితే గృహములు అనగా మీ గృహంలో దేవుడు ఉండునుగాక.
గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేయండి, ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని వినండి, ఆసక్తి కలిగి దేవుని యందు ఎదిగినట్లయితే ఈ నిర్ణయం ద్వారా మీ జీవితంలో గొప్ప మేలులు, గొప్ప అద్భుతములు ప్రభు చేసి చూపిస్తాడు. 5 నిర్ణయాలు ఈరోజు మీ అందరికి కూడా సమయ రీతిగా తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా దేవునికి ఇష్టమైన అందరం కూడా ఏం చేయాలండి? తీసుకురావాలా, విడిచిపెట్టేలా? మరి గట్టి చెప్పండి. ఫస్ట్ రోజు చెప్తున్నారు, వెనక రోజు చెప్పండి ఒకసారి. దేవునికి ఇష్టమైన వెయిట్ చేయాలి, విడిచిపెట్టాలి. అమ్మయ్య, విడిచిపెట్టాలి. రెండోదిగా కొందరితో సమాధానం పడాలి. అంతేనా? అందరితో సమాధానం పడాలి. మూడోదిగా ఏ సహవాసము? మంచి సహవాసము కలిగి ఉండాలి. నాలుగోదిగా నిర్లక్ష్యం ఉండకూడదు, ఆలక్ష్యము చేయకూడదు. ఐదోదిగా దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి, ప్రభువునందు ఆసక్తి కలిగి ఉండాలి. ఈ 5 నిర్ణయాలు మీరు 2025 సంవత్సరంలో ఎవరైతే తీసుకునబోతున్నారో, ఎవరైతే తీసుకుంటున్నారో, దేవుని యొక్క సేవకుడిగా చెప్తున్నాను, సంవత్సరము ముగించక మునిపే ప్రభు మీ జీవితంలో ద్వారములు తెరవబోతున్నాడు. హల్లెలూయా. సంవత్సరం ముగించక మునిపే నువ్వు గ్రహింపలేని కార్యములు జరగబోతున్నాయి, నువ్వు ఊహించలేని కార్యములు జరగబోతున్నాయి. మేలుల సంపదలతో ప్రభు మీ అందరి జీవితాన్ని నింపబోతున్నాడు. హల్లెలూయా. ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ. మీరు బైబిల్ కాలేజీలో చేరాలనుకుంటున్నారా? అయితే ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ మీకు ఆహ్వానం పలుకుతుంది. మా వద్ద బీటీహెచ్, బీఈడి, ఎంటీహెచ్, ఎండివ్, పిహెచ్డి మొదలగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9666 444 222 మరియు 8121333322. అలాగే ఈ ఫోన్ నంబర్లకు సంప్రదించి మీ యొక్క అడ్మిషన్స్ కొరకు ఫోన్ చేయగలరు.